హలో బాగున్నారా? ఈరోజు నేను వెరైటీ కర్రీ చేస్తున్నాను. వెరైటీ కర్రీ అంటే ఏం లేదండి, తోటకూర, బీన్స్, కందిపప్పు కలిపి చేస్తున్నాను అనమాట. బీన్స్ కొంచెంగా ఉన్నాయి, తోటకూర కూడా కొద్దిగా ఉంది, అందుకని ఫ్రై చేసేస్తే తినేస్తారు కదా అనేసి అనమాట. పోపు వేసాను, ఆవాలు జీలకర్ర వేసాను. నెక్స్ట్ తోటకూర కడిగి తరిగి ఉంచిన తోటకూర అంతా వేసేసి కొంచెం సాల్టు, కొంచెం ఒక చిటిక షుగర్ వేసామంటే మనకు గ్రీన్ కలర్ మంచిగా ఉంటుందన్నమాట, కలర్ పోకుండా. దీంట్లో కాడలు ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల నేను బీన్స్ వేసాను అనమాట. కాడలు ఉన్నాయి కాబట్టి ఈ కాడలు బీన్స్ అనుకుంటారని బీన్స్ కూడా కొంచెం వేసేసి ఫ్రై చేసేసాను అనమాట. లేకపోతే కాడలన్నీ పక్కన తీసి ఉంచుతారు పిల్లలు, అందుకని. చిటిక చక్కెర, చిటిక ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఉంచాలి. అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుందన్నమాట. పైగా తోటకూరలో చిరు చేదు ఉంటుంది, ఆ చేదు లేకుండా బాగుంటుంది చిటిక చక్కెర వేసినందువల్ల. మంచిగా కలిపేసి ఒక మూత పెట్టేస్తే ఒక్కసారి ఒక్క ఉడుకు రానిచ్చాలి అని అంటారు. ఒక్క ఉడుకు వచ్చాక మనం బీన్స్ వేసేసుకుందాం. ఎందుకంటే పప్పు వేసి చేసామనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది, మనం తక్కువ క్వాంటిటీ తింటాం అనమాట. ఆకుకూర ఎప్పుడో చేస్తాం, వారానికి 2 times చేస్తాం కదా, ఎక్కువ తీసుకోవాలనేసి నేను ఇలా కూరలాగా చేస్తానన్నమాట. అప్పుడైతే మనం కనీసం ఒక 2 గరిటెలు వేసుకున్నా మంచిగా ఉంటుంది. ఇది నానబెట్టిన కందిపప్పు అనమాట. యాక్చువల్గా ఎప్పుడు పెసరపప్పు వేస్తాను కదా, ఇది కందిపప్పు అనమాట. ఈసారి స్పెషల్. శనగపప్పు వేసుకోవచ్చు, కందిపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు, ఏది అవైలబుల్ ఉంటే అది. కొంచెం నానబెట్టి వేస్తే ఉడికిపోతుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇది చపాతీల్లో కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బీన్స్, సన్నగా తరిగిన బీన్స్, కొంచెం బీన్స్ వేసేసి మంచిగా మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టి ఉంచేస్తే మగ్గిపోతుంది. నేను ఎక్కువ ఉడికించను అనమాట కూరలు, ఇట్లా పోపు వేసి కూర వేసేసి మూత పెట్టేస్తాను, దానికి మగ్గిపోతుంది. చూసారా, బీన్స్ వేసాను, అంత కొంచెం మాత్రమే ఉన్నాయి, అందుకని బీన్స్ వేసేసి మంచిగా కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టేస్తే మనకు దీంట్లో 3 రకాలు వచ్చాయి. కందిపప్పు, బీన్స్, ఆకుకూర 3 వేసినట్టు లెక్క అనమాట. లంచ్లో ఇట్లాంటి కూర ఉంటే డైటింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, మంచి రెసిపీ అనమాట ఇది. చపాతీల్లోకి నంచుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక కొంచెం మాత్రమే ఉప్పు వేసాము, చిటికెడు మాత్రమే. ఇంకొంచెం ఉడికాక మనం దీనికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకుంటే సరిపోతుంది. నేను దీంట్లో పచ్చిమిర్చి వేయలేదు, ఎందుకంటే తోటకూర కాడలు ప్లస్ బీన్స్ ఉన్నాయి కదా, ఇవే పచ్చిమిర్చి అనుకున్నాను. నవిలారనుకోండి కారం వచ్చిందంటే అయిపోతాం అప్పుడు. అందుకని కొంచెం చిటికెడు కారం వేద్దాం అనేసి డిసైడ్ అయిపోయాను. పప్పు ఉడికిందా లేదా చూస్తూ ఉన్నాను. ఇంకొక 2 minutes ఉంటే కూర రెడీ అయిపోతుంది. దీంట్లో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ అయిపోతుంది. ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నాను, మొత్తం కూరకు సరిపడా. కొంచెం కారం వేసాను. ఇలాంటి రెసిపీస్ డైటింగ్ చేసే వాళ్ళకి చాలా మంచిదన్నమాట. కూర ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలన్నమాట. చూసారా, ఒక 2 minutes అయిపోయాక కూర రెడీ అయిపోతుంది. మూత పెట్టి ఉంచేద్దాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మనం డిష్ అవుట్ చేసుకోవడమే.
చూసారా మంచిగా పప్పు ఉడికిపోయింది, బీన్స్ ఉడికిపోయింది, తోటకూర కాడలు కూడా ఉడికిపోయాయి. తోటకూర, బీన్స్, కందిపప్పు రెడీ అయిపోయింది. పప్పు కాదు, ఇది కూర అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. తోటకూర, బీన్స్, కందిపప్పు ఫ్రై అన్నమాట. ఓకేనా అండి?